అక్రమంగా గుజరాత్లోకి ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్ ఉంది భారతదేశానికి అటు ఈస్టర్న్ పార్ట్లో, మరి అది గుజరాత్ ఉంది వెస్ట్ సైడ్. సో మరి ఈస్ట్ నుంచి ఇక్కడ దాకా వచ్చేంత వరకు చూసారు, అక్కడ నుంచి ఎలా వచ్చారు ఏంటి అని అంటే మేబీ ఆన్ రోడ్ బై ట్రైన్స్ ఫ్లైట్స్ ఎలాగే రావచ్చు. వీళ్ళంతా ఇక్కడి వరకు చేరుకున్నారు అని అంటే ఇప్పటి వరకు ఏం చేశారు, ఇదో క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. వెస్ట్ బెంగాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం కల్పించింది కూడా ఇంటర్నేషనల్ బార్డర్. అది బంగ్లాదేశ్ అండ్ ఇండియా ఇంటర్నేషనల్ బార్డర్. మరి ఇంటర్నేషనల్ బార్డర్లో గస్తీ కాసేది సెంట్రల్ కమాండెంట్స్, సెంట్రల్ అదిలో ఉన్నటువంటి కొంతమంది పోలీసులే. వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే వీళ్ళంతా ఇప్పుడు బార్డర్ దాటి వెస్ట్ బెంగాల్లోకి, వెస్ట్ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు చేరుకున్నారా? చూడండి, అక్కడ ఫోటోలో కనిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బంగ్లాదేశీయులే. 6,200 మంది గుజరాత్లో ఉన్నారంట. ఆపరేషన్ డెల్టా హంట్ పేరుతోని ఎటువంటి ధృవపత్రాలు, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఇండియాలో చలామణి అవుతున్నటువంటి వ్యక్తులంతా కూడా